హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో వేవ్ పార్టికల్ డ్యుయాలిటీ మీద వచ్చే ఫార్ములాల గురించి చూద్దాం. ఆల్రెడీ ఈ నోట్స్ నేను గ్రూప్లో పెట్టాను. ఏ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలో ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డి బ్రోగ్లీ వేవ్ లెంత్, ఈ కాన్సెప్ట్ డెప్త్లోకి వెళ్ళట్లేదు. ఓన్లీ ఫార్ములాలు మాత్రమే మనకి షార్ట్ టర్మ్ కోచింగ్కి ఎంత కావాలో అంతే ఇస్తున్నాను. సో డి బ్రోగ్లీ వేవ్ లెంత్ బేసిక్ ఫార్ములా లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై పి. హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, పి అంటే మొమెంటం. ఈ మొమెంటంని సబ్స్టిట్యూట్ చేస్తే హెచ్ బై ఎంవి. ఎం అంటే మాస్ ఆఫ్ ద పార్టికల్, వి అంటే వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్. ఇప్పుడు ఒక వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ లైట్ కనుక అయితే ఆ లైట్ వెలాసిటీ వేస్తాం, సో హెచ్ బై ఎంసి. ఇది ఒక ఫార్ములా యూజ్ చేస్తాం. నెక్స్ట్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2π బై కే. లాంబ్డా అంటే వేవ్ లెంత్, కే అంటే మొమెంటం వెక్టార్. సో లాంబ్డాకి కేకి రిలేషన్ ఇది. అలానే మొమెంటం వెక్టార్కి రిలేషన్ పి ఈజ్ ఈక్వల్ టు హెచ్ కట్ కే. హెచ్ కట్ అంటే తెలుసు, హెచ్ బై 2π. ఇప్పుడు మనం ఈ లాంబ్డా వేవ్ లెంత్ అనేది డిఫరెంట్ పార్టికల్స్కి ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయి. వన్ నాన్ రిలేటివిస్టిక్ పార్టికల్, అనదర్ వన్ ఈజ్ రిలేటివిస్టిక్ పార్టికల్. నాన్ రిలేటివిస్టిక్ పార్టికల్ అని అంటే వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ అనేది లైట్ కన్నా చాలా తక్కువగా ఉంటాయి. అంటే లైట్ వెలాసిటీతో అసలు కంపేరబుల్ లేకపోతే నాన్ రిలేటివిస్టిక్ కేసు వాడతాం. సో అప్పుడు లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై రూట్ 2m0k. m0 అంటే రెస్ట్ మాస్. మనం జనరల్గా నార్మల్గా దీన్ని రూట్ 2me అని యూజ్ చేసేస్తాం. ఇక్కడ మనం టోటల్ ఎనర్జీకి కైనెటిక్ ఎనర్జీకి డిఫరెన్స్ చూపించడం కోసం కైనెటిక్ ఎనర్జీ కేతోనూ టోటల్ ఎనర్జీ ఈతోనూ రిప్రజెంట్ చేసుకుంటున్నాం. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై రూట్ 2m0k. అదే ఒక బౌండ్ పార్టికల్ అయితే, బౌండ్ పార్టికల్ అంటే దానికి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. సో పొటెన్షియల్ ఎనర్జీ 0 అయితే కాదు. అలాంటప్పుడు మనం ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ లేకుండా ఓన్లీ కైనెటిక్ ఎనర్జీతోనే ఫార్ములా. సో రూట్ 2m0k. దీంట్లో కైనెటిక్ ఎనర్జీని మనం ఎలా రాసుకోవచ్చు? టోటల్ ఎనర్జీ మైనస్ పొటెన్షియల్ ఎనర్జీ. సో హెచ్ బై రూట్ 2m0 మైనస్ వి. అదే ఫ్రీ పార్టికల్ తీసుకుంటే వి ఈజ్ ఈక్వల్ టు 0, పొటెన్షియల్ ఎనర్జీ 0. సో అప్పుడు మనం కైనెటిక్ ఎనర్జీతో చెప్పిన హెచ్ బై రూట్ 2m0k, టోటల్ ఎనర్జీ అయినా సరే హెచ్ బై రూట్ 2m0e. అదే ఒక ఎలక్ట్రాన్ కనుక ఒక ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఫీల్డ్లో ఉంటే దాని ఫార్ములా లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 12.27 బై రూట్ వి. ఇక్కడ వి అనేది అప్లైడ్ పొటెన్షియల్ అనమాట. ఈ ఫార్ములా డెరివేషన్ అంతా మీకు బేసిక్లో ఉంటుంది. సో అదే మనం రూట్లోనే చెప్పాలనుకుంటే రూట్ 150 బై వి. నెక్స్ట్ వచ్చేసి లాంబ్డా ఆఫ్ ఎలక్ట్రాన్ బై లాంబ్డా ఆఫ్ ప్రోటాన్. ఇది మనం ఈ ఫార్ములా లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై పి కానీ మనం హెచ్ బై ఎంవి కానీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి లాంబ్డా ఈ బై లాంబ్డా పి ఈజ్ ఈక్వల్ టు రూట్ 1837 వస్తుంది. ఆ రూట్ని కడితే 42.86 అవుతుంది. ఇది బేసిక్ ఇది ఒక్కొక్కసారి డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు. సో ఎలక్ట్రాన్ పై న్యూమరేటర్లో ఉండి ప్రోటాన్ ది డినామినేటర్లో ఉంటే రూట్ 1837. అదే రివర్స్లో క్వశ్చన్ అడిగితే లాంబ్డా పి బై లాంబ్డా ఈ అంటే 1 బై రూట్ 1837.